ఇప్పుడు ఇదే బంగ్లాదేశ్లో పరిస్థితి అదేమో చిన్నది, మనదేమో సైజు పెద్దది తప్ప అక్కడికి ఇక్కడికి భిన్నమైన పరిస్థితులు ఏమి లేవు. ఇక్కడ కాకపోతే మిలిటరీ వాళ్ళు బుద్ధిమంతులు కాబట్టి ఇప్పుడు అట్లా వాళ్ళు ఎప్పుడు అధికారాన్ని చేతిలోకి తీసుకోవట్లేదు అనేది. బుద్ధిమంతులేం కాదండి, అదే భారతదేశంలో కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి సరిహద్దు భద్రతా దళాలని దూకించి పనిచేయిస్తున్నటువంటి సందర్భం మనకు తెలుసు. అదే ఇప్పుడు కండిషన్ ఏంటి, దేశంలో మోడీ గారి పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న. నిజంగానే భారతదేశంలో ఒక సంక్షోభం ఉంది, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సంక్షోభం లాంటిదే ఇక్కడ కూడా ఉంది అనేది మొన్న ఎన్నికల్లో మనకు కనిపించింది. 63 సీట్లు భారతీయ జనతా పార్టీ కోల్పోయింది అనేది ఒక వాస్తవం. ఎందుకు కోల్పోయారు వాళ్ళు? మేము 400 పైన గెలిచేస్తామని కదా చెప్పింది. ప్రతిపక్షం కూడా పెద్ద బలంగా లేదు, ప్రచారము లేదు. మొన్న జరిగిన ఎన్నికలు చాలా స్పష్టంగా ప్రజలకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఎన్నికలుగా కనిపించినాయి. ప్రజలు ఓడించారు అంతే, ప్రతిపక్షం కాదు ఓడించింది. ఎందుకు జరిగింది అలాగా అంటే, భారతదేశంలో ఒక కనిపించని శత్రువుని ఒక ప్రొజెక్ట్ చేసి, ఒక బూటకపు శత్రువుని ప్రమోట్ చేసి అసలైన శత్రువుని దాచిపెట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది వాంటెడ్గా. ఇది నెమ్మదిగా ప్రజలకు అర్థం అవటం మొదలైంది. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యాపారాలు, అలాగే ఇతర వ్యవహారాలు, కాంట్రాక్టులు, ఇవన్నీ కూడా కేవలం గుజరాతీ బనియాలు, రాజస్థానీ మార్వాడీల చేతుల్లో మాత్రమే ఉన్నాయి. జీవీకే బాంబే ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ నుంచి ఎందుకు వచ్చేసాడు వెనక్కి? ఈయన రాలా, ఎన్ని గెంటారు అక్కడి నుంచి. అంటే ఈ దేశంలో చాలా ప్రాంతాల్లో, ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది కొన్ని కులాలకి, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కొన్ని కంపెనీలు మెయిన్ కాంట్రాక్టులు తీసుకుని సబ్ కాంట్రాక్టర్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎవరైనా సరే సబ్ కాంట్రాక్టులు మాత్రమే చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి పనుల్లో వీళ్ళు ఇక్కడి నుంచి టెండర్లు వేసి మెయిన్ కాంట్రాక్ట్ తీసుకుని నడిపినటువంటి రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. వీళ్ళని ఫిక్స్ చేసేశారు, మీరు కేవలం సబ్ కాంట్రాక్టర్లు మాత్రమే. ఆ చిరాకు వాళ్ళల్లో ఉంది. ఇప్పుడు రోడ్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విజయ్ రోడ్ కాంట్రాక్టర్. అట్లా అంటే మనకు తెలిసిన కేసులు, తెలియని వాళ్ళు ఇట్లా ఎంతమంది ఉన్నారు? అనేకం. అదే అసలు గవర్నమెంట్ కూడా రోడ్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటంటే ఆయనకు ఫరం ఉంది, ఆయన కంపెనీ ఉంది కాబట్టి వాళ్ళ వ్యాపారం సాగుతుంది. ఆయనకు కంపెనీ ఉంది, ఆయన గొడవ ఆయన చూసుకుంటున్నాడు. అదే ఇంతకుముందు కూడా ఇక్కడ ఏపీలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇరిగేషన్ కాంట్రాక్టులు చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు ఏమో R&B రోడ్లు కాంట్రాక్టులు చేస్తారు. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు, వీళ్ళు వచ్చినప్పుడు రోడ్డు ప్రాజెక్టులు అనేవాళ్ళు. ఇప్పుడే మొత్తం సెంట్రలైజ్ అయిపోయింది, సెంట్రలైజ్ అయిపోయినాయి, వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. రెండోది ఇంకొక గొడవ, నితిన్ గడ్కరీ డబ్బులు ఇస్తాడు, నితిన్ గడ్కరీ దగ్గర అదే ఆయన కాంట్రాక్ట్లు ఆయనే తీసుకుని ఆయనే పని చేయించుకుంటాడు, ఆయనే పని చేయించు. మనం ఏం చేయక్కర్లేదు, నితిన్ గడ్కరీ దగ్గరికి పోయి ఆయన కన్విన్స్ చేస్తే చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళకి రోడ్డు వస్తుంది, లేకపోతే రాదు. లేదు, వాళ్ళే డిజైన్ చేస్తున్నారండి, వాళ్ళే చూస్తున్నారు ఎక్కడ పని ఉందో అక్కడ ఆ పని. అన్ని టోల్ రోడ్స్, మళ్ళీ అందుట్లో ఏంటంటే ప్రజలు తోలు తీసే రోడ్స్. GST కలెక్ట్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇన్ని కలెక్ట్ చేసినా మళ్ళీ ఆ వెహికల్స్ దగ్గర రోడ్ ట్యాక్స్, మనం వెహికల్ కొన్నప్పుడు ఆ రోడ్ ట్యాక్స్ ఎందుకు? రోడ్ వేయటానికే కదా. అంటే పాత ఒక 30 ఏళ్ల క్రితం వచ్చిన ఒక సినిమాలో సత్యానంద్ గారు ఒక డైలాగ్ రాశాడు, టోల్ గేట్లు ఎందుకు పెడతారో తెలుసా, టోల్ గేట్ అంటే ఏమిటో తెలుసా అని అడుగుతాడు రావుగోపాలరావు. తెలియదు అంటాడు అల్లు రామన్గా. ప్రజల తోళ్ళు ఒలిచేసే గేటు కాబట్టి టోల్ గేట్ అంటారు దాన్ని అని చెప్తాడు ఆయన వ్యాఖ్యానం. అదే జరుగుతోంది ఇప్పుడు కూడా. అయితే ఇదొక గొడవ అయితే, రెండోది సాంప్రదాయ వ్యాపార కులాల మొత్తాన్ని కూడా వాళ్ళు విధ్వంసం చేశారు. చేసి ఏ ఊరైనా వెళ్ళండి, ఏ సందులోకైనా వెళ్ళండి, అక్కడ మేజర్ వ్యాపారాలన్నీ కూడా బనియాలు మార్వాడీల చేతుల్లోనే ఉంటాయి. ఏ ఊరైనా వెళ్ళండి మీరు, అక్కడ బంగారం వ్యాపారం వాళ్ళే చేస్తారు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి సాంప్రదాయ వ్యాపార కులాలు ఉంటాయి. ఉదాహరణకి కోమట్లు ఉన్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు?
గుమాస్తాలుగా పనిచేస్తున్నారు, మార్వాడీల దగ్గర, బనియాల దగ్గర. ప్రతి ఊళ్ళో కూడా జైన దేవాలయాలు 2 నుంచి 3కి, 3 నుంచి 4కి విస్తరించడం కూడా కనిపిస్తుంది మనకి. ఈ పరిస్థితుల్లో మీరు ఏ సందులోకి వెళ్ళండి, బాలాజీ స్టోర్స్ ఉంటుంది. ఈ బాలాజీ అనే పేరుతో దోపిడీ చేసేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా మారిపోయి ఆ ఏరియాలో ఒక అసహనం ఉంది. ఇది కేవలం సౌత్కు మాత్రమే కాదు, నార్త్లో కూడా ఇదే జరుగుతోంది. మధ్యప్రదేశ్లో అదే జరుగుతోంది, ఉత్తరప్రదేశ్లో అదే జరుగుతోంది, బెంగాల్లో అదే జరుగుతోంది. దీంతో పాటు ఎక్కడా కూడా సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేవు. ముఖ్యంగా నార్త్లో లేవు. నార్త్ చాలా సఫర్లో ఉంది. అందుకే 63 సీట్లు పోయింది వాళ్ళకి. వాళ్ళందరూ వలస వచ్చేస్తున్నారు. ఎక్కడికి వలస వస్తున్నారు? సౌత్కి వస్తున్నారు. ఇక్కడ మనకి బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఇటు ఒరిస్సా నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళే ఇక్కడంతా లేబర్ గా పనిచేస్తారు. వాళ్ళు రావటం వల్ల ఏం జరుగుతోంది? ఇక్కడ మన ఇడ్లీ అట్టు కూడా వాడే తయారు చేస్తున్నాడు. కూలీ రేట్లు పడిపోతున్నాయండి. ఇక్కడికి వాళ్ళందరూ రావటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కూలీ రేటు పెంచమని అడిగితే, ఎందుకు పెంచాలి నీకు? ఇంతకంటే తక్కువకి పని చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మధ్యప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక పూట పెట్రోల్ బంకులో పనిచేస్తారు, నైట్ అక్కడే పడుకుంటారు, అక్కడే స్నానం చేస్తారు, పొద్దున్నే వెళ్ళిపోయి పక్కన హోటల్లో పనిచేస్తారు, మధ్యాహ్నం ఇంకెక్కడో పనిచేస్తారు, మళ్ళీ వచ్చి పెట్రోల్ బంకులో పనిచేసి పడుకుంటారు. ఈ 3-4 చోట్ల చేయటం వలన టోటల్గా వాళ్ళకి మంత్లీ ఎర్నింగ్ ఒక జీతం వస్తుంది. వచ్చేసరికి ఒక న్యాయమైన జీతం వస్తుంది. ఒక న్యాయమైన జీతం వస్తుంది కాబట్టి అక్కడికి పంపించుకోగలుగుతున్నారు. అది చెప్తున్నారు వాళ్ళు ఓపెన్ గా. సంసారాలని ఫుట్బాత్ మీదకి లాగేశారు. సంసారం కూడా కాదు, వ్యక్తుల్ని లాగేశారు. సంసారం అక్కడెక్కడికి పోయి అక్కడ ఉంది. ఇప్పుడు అక్కడ వాతావరణం ఎందుకు తేడాగా మారిందంటే, మేము వలస వెళితే తప్ప మా బతుకులు లేవు, ఇక్కడ మేము బతకలేకపోతున్నాం అనేటువంటి చిరాకు ఒక సెక్షన్లో ఉంది. రెండో సెక్షన్లోనేమో వ్యాపారాలన్నీ మీరు లాగేసుకున్నారు, మమ్మల్ని మీరు దోచేస్తున్నారు. ప్రజలు తమ నిజమైనటువంటి శత్రువులు ఈ గుజరాతీ, రాజస్థానీ వ్యాపారులు అని అనుకోకుండా ఉండటం కోసం ఒక కృత్రిమమైనటువంటి శత్రువుని క్రియేట్ చేశారు. ఆ కృత్రిమమైనటువంటి శత్రువే ఇస్లాము, పాకిస్తాన్. ఈ రెండింటిని అడ్డం పెట్టుకుని వీళ్ళు దోచేస్తున్నారు దేశాన్ని. అంటే గుజరాతీకరణ అనొచ్చు దీన్ని, అంటే అమెరికనైజేషన్ లాగా. గుజరాతీకరణ గుజరాత్ గా మొత్తం దేశం వాళ్ళ కంట్రోల్లోనే నడుస్తోంది. వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణమైనటువంటి నిర్ణయాలే జరగాలి ఎక్కడైనా సరే. ఇప్పుడు మీరు ఒకవేళ ప్రశ్నిస్తే, మీరు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, లేకపోతే మీరు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ వ్యాపార వర్గం ఏమైపోవాలి అని ప్రశ్నిస్తే వాళ్ళు జాతీయత అనేటువంటి దాన్ని పట్టుకొస్తారు. మనందరం భారతీయులం, మేము ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నాం, మీరు అక్కడికి వెళ్ళి వ్యాపారం చేయొచ్చు కదా అంటే అక్కడికి వెళ్ళినా ఏముండదు అక్కడ. ఇంతకు ముందే నేను ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్ తోటి హిండెన్బర్గ్ విషయం మీద మాట్లాడాను. హిండెన్బర్గ్ బాంబు బ్రహ్మాండంగా పేలుతుంది, మొత్తం మార్కెట్ కుదేలు అవుతుందని అనుకున్నాము. ఎందుకు పేలలేదంటే, ఆయన బాంబే మార్కెట్లో ఉంటాడు, అందరితో సంబంధాలు కలిగి ఉంటాడు. ఆయన చెప్పింది ఏంటంటే, దానికి కూడా ఇప్పుడు మీరు చెప్పిన జాతీయత అనేదాన్ని, మన మాతృదేశ భక్తి, విదేశాల కుట్ర అది వాడు తీసుకొచ్చాడు అని చెప్పేసి మార్నింగ్ నుంచి ఎల్ఐసిలో ఉన్న డబ్బులు, అంటే ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఏం చెప్తే అది వినాలి కాబట్టి డైరెక్ట్ గా మోడీ, షా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ డైరెక్షన్స్ ఇవ్వటం ద్వారా ఈ మార్కెట్ పడిపోకుండా, కొలాప్స్ కాకుండా దాన్ని కాపాడారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మార్కెట్ శక్తులు అని మనం పద్దాక తిడుతూ ఉంటాము. ఆ మార్కెట్ శక్తులకు కూడా ఇప్పుడు ఈ దేశభక్తి అనేది, జాతీయత అనే దాన్ని అడ్డం వేసి అక్కడ విదేశీ, దాని కౌంటర్ ప్రోడక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్పింది మార్క్ ఫైబర్ అని ఒక పెద్ద ఇన్వెస్టర్, ఆయన ఎఫ్ఐలకు అందరికీ చెప్పారట, వీళ్ళు సెబీలు అంతా దొంగలు ఉన్నారు, వీడికి అసలు పోకండి అని చెప్పి. అంటే పెద్ద నష్టం ఏం జరుగుతుందంటే, ఎఫ్ఐలు రాలేదనుకోండి, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్, ఎల్ఐసి ఇది ఎన్నాళ్ళు సపోర్ట్ చేసి అదాని లాంటి దొంగలకి వీళ్ళు మునుగుతారు. ఇది మునిగితే మొత్తం దేశం మునుగుద్ది. అంటే ఇట్లాంటి ప్రమాదం కూడా వస్తుందని ఇప్పుడు ఆయన చెప్పాడు. మీరు చెప్పాక నాకు గుర్తు జరుగుతుందండి. అది జరగటానికి పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే దేన్నైనా సరే తమకు అనుకూలంగా మలి చేసుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక అన్రెస్ట్ కారణం, ఈ దేశంలోకి ఏది రావాలన్నా ఏది పోవాలన్నా కానీ అదాని
చెప్పు చేతల్లో జరుగుతోంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి టోటల్గా. ఇది కండిషన్. కాబట్టి వీళ్ళు అన్ని వ్యాపారాల్లోకి నిర్మోహమాటంగా ఎంటర్ అవుతున్నారు. తీర ప్రాంతం మీద కూడా దృష్టి ఉంది బలంగా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సుదీర్ఘ తీర ప్రాంతంలో ఒక పెద్ద అమ్యూజ్మెంట్ కల్చర్ తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం జరుగుతోంది. తీర ప్రాంత భూములన్నిటినీ కైవసం చేసుకోవటం, అక్కడ ఒక బిజినెస్ హబ్ క్రియేట్ చేయటం అనేది అందులో భాగంగానే గత ప్రభుత్వాన్ని కలిశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ ప్రపోజల్ వచ్చింది, కానీ అప్పటికే ఎన్నికల వేడి పుంజుకోవడంతో అది ముందుకెళ్ళలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి త్వరలో అంటే సంపద సృష్టిస్తానని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇది మార్గం అని చెప్తారు వాళ్ళు. చెబితే అది మొదలైపోతుంది, గోవాగా మారిపోతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీరం అంతా కూడా. దీనికి సిద్ధపడాలి. రెండోది, ఇలా ప్రతిదీ తమ కంట్రోల్లోకి తీసుకుని తమ వ్యాపారంలోకి మార్చేసుకుని ప్రతి రాష్ట్రాన్ని వాళ్ళు పీల్చి పిప్పి చేసేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ అన్రెస్ట్ ఉంది దేశంలో, అందరిలోనూ చిరాకు ఉంది. ఆ చిరాకు వలన ఇప్పుడు 63 సీట్లకి పడిపోవటం అనేది ఇప్పుడు బంగ్లాదేశ్ తో మనం కంపేర్ చేయాల్సిన అవసరం కూడా అదే కనపడుతుంది. ఈ పరిస్థితి, ఈ సఫర్ అవుతున్న వాళ్ళు ఇంకా గొంతు తెరిచి మాట్లాడటం లేదు. మాట్లాడితే పరిస్థితి అదే. మోడీ గారు ఇక్కడ నుంచి, హసీనా గారు లండన్ వెళ్ళాలనుకుంది ఆవిడ, అక్కడ పరిస్థితులు బాగాలేవు. అక్కడ మళ్ళీ ముస్లిమ్స్ బ్రిటిష్ వాళ్ళకి గొడవ జరుగుతోంది ఆల్రెడీ. ఈ రోజు కూడా కాల్పులు జరిగినాయి. సో వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేసేటువంటి పరిస్థితుల్లో లేవని చెప్పేశారు. చెప్పిన తర్వాత ఈవిడ ఇక్కడే ఉండిపోయింది రహస్యంగా. మళ్ళీ వేరే ఏదో ఐలాండ్కి వెళ్ళిందండి. అదే అది చెప్తున్నారు. వెళ్ళారా లేదా అనేది తెలియదు. ఇప్పటికే ఆవిడ ఇండియాలోనే ఉండుండొచ్చు అని కూడా కొన్ని అంచనాలు ఉన్నాయి. ఇది కండిషన్. కాబట్టి మోడీ ఎక్కడికి పారిపోతాడు అనేది చూడాలి. ఇక్కడ కూడా నియంతృత్వం ఉంది. ఇక్కడ కూడా రకరకాల పేర్లతో అణచివేత కొనసాగుతోంది. రెండోది, ఇప్పుడు వాంటెడ్గా ఒక ప్రచారం చేస్తున్నారు. ఎవరైతే ఈ హిందుత్వ శక్తులకు అనుకూలంగా ఉంటారో వాళ్ళు వాంటెడ్గా ఒక ప్రచారం ఏం చేస్తున్నారంటే, అక్కడ జరిగింది యాంటీ రిజర్వేషన్ ఉద్యమము, ఆ ఉద్యమం వలన ఆవిడ పారిపోయి రావాల్సి వచ్చింది, ఆ ఉద్యమాన్ని ఇక్కడ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ లెఫ్ట్ బ్యాచ్ అంతా కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. హసీనాని నియంత అంటున్నారు వీళ్ళందరూ. బానే ఉంది. ఇక్కడ కూడా యాంటీ రిజర్వేషన్ ఉద్యమం జరిగింది, దాన్ని వీళ్ళు వ్యతిరేకించారు. ఈ లెఫ్ట్ మేధావులు అనబడే వాళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే మేధావులు కమిషన్ రిజర్వేషన్ అప్పుడు చాలా పెద్ద ఎత్తున అక్కడితో పోల్చదగిన అంటే పరిమాణంలో అంత కాదు కానీ అక్కడితో పోల్చదగిందే జరిగింది. ఇక్కడ జరిగింది ఒక యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ అయితే జరిగింది. ఒళ్ళు కాల్చుకోవటము, పెట్రోల్ పోసుకోవటాలు, ఇవన్నీ చాలా ఆప్టిక్స్ బాగా కనపడింది. అంటే ఒక నేరేటివ్ అయితే ప్రజల ముందు ప్రదర్శించారు వాళ్ళు. అంటే రిజర్వేషన్ల వలన చాలా సఫర్ అవుతున్నారు అనేది సినిమాల ద్వారా కూడా ప్రచారం చేశారు. మీకు ఈ చదువులు మాకొద్దు అనే సినిమాలో ఒక బ్రాహ్మణుడు వెళ్ళిపోయి ఉద్యోగం దొరక్క ఒక చెప్పుల కొట్లో వాళ్ళకి వీళ్ళకి చెప్పులు తొడిగి చూపిస్తూ ఉంటాడు. అది చాలా దయనీయమైనటువంటి పరిస్థితిగా చూపిస్తాడు డైరెక్టర్. ఆ పని వాళ్ళు చేస్తే తప్పేమిటి అనేవాడు ప్రశ్నించాడు. సెంటిమెంట్ అంటే అటువంటి సాంప్రదాయ కుటుంబంలో పుట్టినవాడు అలా చేసుకుంటున్నాడు అనేది ఒక రకంగా రెచ్చగొట్టడమే. ఇలాంటి ప్రయత్నాలు ప్రోగ్రెసివ్ అనే అనుకుంటూ చేసేసారు అలవోకగా. సో ఇక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంటి, వీళ్ళు ఇచ్చినటువంటి 30% నుంచి ఈ రిజర్వేషన్ అంతా కూడా ఆ రోజున అంటే బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంగా ఉద్యమంలోకి వచ్చినటువంటి కుటుంబాలకి ఆ రిజర్వేషన్ అన్నాడు ఆయన. అందులో ఎవరున్నారు? చాలా ఇర్రేషనల్ గా ఉందండి. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు మాజీ సైనికులకు రిజర్వేషన్ అన్నాము, ఇక మాజీ సైనికుల కొడుకులకి మనవరాళ్ళకి రిజర్వేషన్ అనేది అది చాలా అబ్యూజింగ్ కదా. అసలు అబ్యూజింగ్. రెండోది ఇంకొక ప్రమాదకరమైన ట్రెండ్ ఏంటంటే, అక్కడ ఈ కుటుంబాలు ఏవి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి అంటే బంగ్లా ఆత్మగౌరవ పోరాటంగా మొదలైంది అది. ఈ మొదలైన దానిలో బిజినెస్ సెక్షన్స్ కూడా ఉన్నాయి బలంగా, అగ్ర కులాలు ఉన్నాయి అక్కడ ఆ ఉద్యమంలోనే. వీళ్ళు మొదలు పెట్టారు ఈ లేయర్ కి మాత్రమే రిజర్వేషన్. అంటే
ఎవరైతే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్. ఇప్పుడు తెలంగాణలో కూడా అంతే జరిగింది కదండి. తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ కుర్రాళ్ళు, బీసీలు, ఎస్సీలు, బాధితులు, ఆయన కోదండరాం అదేదో పెట్టాడు సకల జనులు అంటే దాంట్లో డెఫినేషన్ ఏంటి? ఆ సకల జనులు పోయారు చివరికి. ఏంది ఇప్పుడు రెడ్లు, వెలమలు వీళ్ళే కదా, వాళ్ళిద్దరి మధ్యనే రాజ్యాధికారం కోసం పోరాటము. మీరు చెప్పే నెరేటివ్ కూడా అదే అయిపోయింది. అదే ఇప్పుడు అక్కడ కూడా బంగ్లాదేశ్ లో వీళ్ళు ఇచ్చిన రిజర్వేషన్లు అందుకుంటున్న కుటుంబాలు అవే. అదే ఒక్కసారి వెళ్ళి చూస్తే అక్కడ అది సమాజంలో తీవ్రమైనటువంటి అన్రెస్ట్కి కారణమైంది. ఎందుకు ఆ విద్యార్థులందరూ ఎందుకు గొడవ చేస్తున్నారంటే సమాజాన్ని ఎవరైతే పీల్చి పిప్పి చేసేస్తున్నారో ఇక్కడ ఉపాధి అవకాశాలు, వస్త్ర పరిశ్రమ తప్ప ఇంకో ఆధారం లేదు వాళ్ళకి. ఈ రోజుకి ప్రధానంగా బంగ్లాదేశ్ బతుకుతోంది వస్త్ర పరిశ్రమ మీదే, బట్టలు ఎక్స్పోర్ట్ చేయడం ద్వారానే. కాకపోతే కరోనా టైంలో తీవ్రమైన సంక్షోభానికి గురయ్యారు వాళ్ళు. ఆ 2 ఏళ్ళు ఎక్స్పోర్ట్లు లేవు, పైగా ఆగిపోయినాయి ఎక్కడికక్కడ. అవి తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది వాళ్ళు. ఇప్పుడు కూడా భివాండి అన్ని ఎఫెక్ట్ అయినాయి అంటున్నారండి బంగ్లాదేశ్. ఇప్పటికీ ఉంది, అది ఇప్పటికీ నడుస్తుంది ఆ గోల. ఈ కండిషన్లో కనీసం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు కూడా మాకు దొరకనివ్వట్లేదు. మాకు జీవించటమే కష్టంగా ఉంది. ఉపాధి అవకాశాలకి ఉన్నటువంటి అవకాశం కూడా మీరు తీసేశారు, మీరే తినేస్తున్నారు దాన్ని కూడా. కాబట్టి అది ఒక రకంగా క్లాస్ వార్, అది వర్గ పోరాటం జరిగింది. అది యాంటీ రిజర్వేషన్ మూమెంట్ కాదు, అది క్లాస్ వారు. ఇక్కడ జరుగుతోంది ఏంటంటే ఇక్కడ దళితులకి రిజర్వేషన్లు ఇవ్వటం వలన అగ్రకులాల్లో కూడా పేదలు ఉంటారు, వాళ్ళకి అవకాశాలు దెబ్బతింటున్నాయి అనేది రిజర్వేషన్స్ ఏదో ఇస్తున్నారు కదండి. ఒక నేరేటివ్ ని బిల్డ్ చేయడం కోసం ఇక్కడ యాంటీ రిజర్వేషన్ మూమెంట్. అయితే ఇక్కడ యాంటీ రిజర్వేషన్ మూమెంట్ కి సపోర్ట్ రాలేదు, నిజానికి వాళ్ళు ఊహించినంత సపోర్ట్ రాలేదు. కానీ ఆ చిరాకుని మాత్రం చాలా మందిలో సపోర్ట్ రాలేదనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఒకటి జరిగింది సార్, మీరు లేదు నేను చెప్తుంది అదే, ఈ అభిప్రాయాన్ని చాలా మందిలో ఇంజెక్ట్ చేయగలిగారు. ఇంజెక్ట్ చేయటమే కాదు, ఇక్కడ నేను మీ దృష్టికి తేవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఒక రిజర్వేషన్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్కి ఒక రిజర్వేషన్ పెట్టారు. దాంట్లో ఏంటంటే అన్ని కులాలకి ఉండాలి, అంటే డబ్బు లేని వాళ్ళందరికీ రిజర్వేషన్. అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ సిద్ధాంతం లాగా డబ్బు ఉన్నాడు, డబ్బు లేనాడు 2 వర్గాలు కాబట్టి డబ్బు లేని వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇచ్చారు. దాంట్లో ఓన్లీ అప్పర్ క్యాస్ట్లు తప్ప వేరే వాళ్ళకి లేదు. అంటే కేవలం వాళ్ళ కోసమే అన్నట్టు ఒక నెరేటివ్ మీరు తీసుకొచ్చింది లీగలైజ్ కూడా చేశారు. అవును, లేదు దీనిలో ప్రమాదం ఏంటంటే ఇక్కడ వర్గం ఏమిటి, వర్గము అనే దానికి వెళ్తే భారత సమాజంలో కమ్యూనిస్టులు సీరియస్గా చెప్పలేదు, కానీ కులమే వర్గంగా ఉంది ఇక్కడ. అవును, ఇప్పటికీ అదే ఉంది, కులమే వర్గముగా ఉంది. కాబట్టి మీరు వర్గ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చినా కానీ వాళ్ళకే రావాలి, వీళ్ళకి వచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ రిజర్వేషన్లు కావాలి, లేదు అది తీసేయండి అనే చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రతిభ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చారు అప్పుడు యాంటీ రిజర్వేషన్. ఈ ప్రతిభ ఉన్నవాళ్ళు నాశనం అయిపోతున్నారు, ప్రతిభ లేని వాళ్ళు ఉద్యోగాల్లోకి వెళ్ళటం వలన చాలా నష్టాలు జరుగుతున్నాయి. రైలు యాక్సిడెంట్లకి వాళ్లే కారణం, విమానాలు పడిపోవడానికి వాళ్లే కారణం, మన జీవితాలు భ్రష్టు పట్టిపోతున్నాయి ఈ ప్రతిభ లేని వాళ్ళందరూ ప్రమోట్ అవటం వలన అని చెప్పారు. అయితే ఈ ప్రతిభ అనే ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళినప్పుడు ప్రతిభావంతులు ఉన్నటువంటి ఏరియాల్లో జరుగుతున్నటువంటి నష్టాలు ఏమిటి అనేది కూడా వీళ్ళు ఒక డేటా తీసి మాట్లాడారు. ఇలా ఒక భావపరమైనటువంటి ఘర్షణ బలంగానే జరిగింది ఆ టైంలో. సరిగ్గా రామజన్మభూమి రైజ్ అవుతున్నటువంటి సందర్భంలోనే ఈ యాంటీ రిజర్వేషన్. ఇక్కడ లాస్ట్ టాపిక్ లో ఒక చిన్న అంశం మీరు చెప్పాలి సార్. ఇప్పుడు మొన్న అక్కడ ఈ రిజర్వేషన్ గోల వల్లనే అక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కిందకి బీకి ఆయన ఇంటికి పంపించారు. ఏంటంటే ఆయన ఉంటే ఇంకా ఏం ఆర్డర్లు ఇస్తాడో ఇప్పుడు ఈ ఉద్యమానికి అనేది. ఇప్పుడు మొన్న కూడా మనకి ఇక్కడ జ్యుడిషియరీలో రెండు పరిణామాలు జరిగినాయి. ఒకటి వర్గీకరణకు సంబంధించిన అంశం. వాళ్ళు ఏదో ఇప్పుడు మందకృష్ణ మాదిగ అడగంగానే మోడీ ఇచ్చాడని వాళ్ళు భ్రమపడ్డారు. ఆయనేమో రాష్ట్రాలను నెత్తిని నెట్టేశాడు.
అది అట్లా ఉండగా ఇంకొక సందర్భంలో సీజే చంద్రచూడ్ ఏమన్నాయంటే ఆయన ఎవరో మాకు పద్దాక వాయిదాలు వేస్తామని ఎవడో లాయరు వాడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడో లేదో అడిగితే మీరు ఈ సీట్లో వచ్చి కూర్చోండి గంట సేపు మా ప్రెషర్ తెలుస్తుందని చెప్పేసి చెప్తారు. అంటే ఆ చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు 5 కోట్ల కేసులు ఏమైనా ఉన్నాయి. సామాన్యుడు ఎవడైనా సరే ఇప్పుడు మనల్ని ఎవడైనా కొట్టాడు అనుకోండి, మనం పోతే పోలీస్ స్టేషన్లోనూ మనల్ని పట్టించుకోడు, కోర్టుకు పోయినా మన కేసు పట్టించుకోడు. అదే రఘురామకృష్ణరాజు లేదంటే ఇంకో జగన్మోహన్ రెడ్డి పోతే వాళ్ళు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతారు. ఇదేందో అర్థం కాదు. మరి అప్పుడు ఇంకెంత అసహనం కావాలి అంటే పరిస్థితులు అక్కడ ఏ రకంగా వచ్చాయో ఇక్కడ కూడా ఏదో ఒక రోజున ఇక్కడున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా అట్లాంటి గతి పెట్టే ప్రమాదం. అంటే మీకు జరిగింది ఏమిటి, బంగ్లాదేశ్ లో ఆ రిజర్వేషన్లని ఈ ప్రెజర్ వలన తొలగించింది ఆవిడ. అదే తొలగించి కోర్టు ద్వారా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఆవిడే ప్రయత్నం చేసింది. అదే ఇది ప్రపంచానికి అర్థమైపోయింది. ఈ సీన్ అర్థమైపోయిన తర్వాత న్యాయమూర్తిని వాళ్ళు పట్టుకున్నారు, కార్నర్ చేశారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.